జూన్ 21, 2026న నీట్ రీఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. పేపర్ హార్డ్గా ఉంది, నో డౌట్. ఇక్కడ అందరూ ఎగ్జామ్ రాసిన ప్రతి క్యాండిడేట్ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మన ఇండియా మొత్తం చూసుకున్న టోటల్ ఆల్ ఇండియా లెవెల్లో కేవలం 20 ఎయిమ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. 20 ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయి. వీటిలో మనం 2024 కౌన్సిలింగ్ని ఒకసారి పరిశీలిస్తే ఇందులో కట్ ఆఫ్ ఎంత ఉంది అంటే 652 మార్క్స్ అన్నమాట. 652 మార్క్స్. అదే 2025 నీట్ కౌన్సిలింగ్ని మనం పరిశీలిస్తే ఎయిమ్స్ కాలేజెస్లో కట్ ఆఫ్ 541గా ఉందన్నమాట. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 111 మార్కులు 2024 కౌన్సిలింగ్కి 2025 కౌన్సిలింగ్కి ఉన్నాయన్నమాట. సో పేపర్ హార్డ్గా ఉంటే కట్ ఆఫ్ తగ్గుతుందన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో ఈ నీట్ 2026 రీఎగ్జామినేషన్ కూడా ఈ పేపర్ కూడా హార్డ్గా ఉంది కాబట్టి కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో జూన్ 21న ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. బట్ ఇప్పుడు ప్రతి క్యాండిడేట్ను వాళ్ళ పేరెంట్స్ని టెన్షన్ పెడుతున్న పాయింట్ ఏంటి అంటే, నెక్స్ట్ ప్రొవిజనల్కి ఎప్పుడు ఇస్తారు, ఫైనల్కి ఎప్పుడు, నీట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, మా వానికి ఏ కాలేజీలో ఏ మంచి కాలేజీలో సీట్ వస్తుంది అనే అంశాలు ప్రతి క్యాండిడేట్ని వాళ్ళ యొక్క పేరెంట్స్ టెన్షన్ పెడుతున్నాయి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మరొకటి ఉంది, అదేంటంటే కట్ ఆఫ్ ఎంత తగ్గుతుంది అనేది. బట్ పేపర్ హార్డ్గా ఉంది కాబట్టి కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గుతుంది. కానీ ఎంత తగ్గుతుంది? కట్ ఆఫ్ తగ్గుతుందని బాధపడాలో లేక సంతోషపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. కారణం ఏంటంటే కట్ ఆఫ్ తగ్గే కొద్దీ ఒక్కొక్క క్యాండిడేట్ ఈచ్ క్యాండిడేట్స్కి వచ్చిన మార్క్స్ మధ్యలో గ్యాప్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఒక క్యాండిడేట్కి వచ్చిన మార్క్స్కి మరో క్యాండిడేట్కి వచ్చిన మార్క్స్కి మధ్యలో న్యారో గ్యాప్ మాత్రమే ఉంటుంది. సమ్టైమ్స్ ఇది ప్లస్ అవుతుంది, మరోసారి మైనస్ కూడా కావచ్చు. ఎవరికి ప్లస్ అవుతుంది, ఏ క్యాండిడేట్స్కి మైనస్ అవుతుంది అనే విషయం మనకు కౌన్సిలింగ్లోనే అర్థమవుతుంది. కారణం ఏంటంటే ఒకే మార్క్స్ పైన నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 100లో ఉండొచ్చు, వేరేలో కూడా ఉండొచ్చు అనమాట, ఆల్ ఇండియా లెవెల్లో. సో ఇది ఎవరికి ప్లస్ అవుతుందో ఎవరికి మైనస్ అవుతుందో మనకు కౌన్సిలింగ్లోనే క్లారిటీ రావడం జరుగుతుంది. చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో సీట్స్ పెరుగుతాయా, కొత్త కాలేజెస్ ఏమైనా వస్తాయా అని అడుగుతున్నారు. తెలంగాణ విషయానికి వస్తే కొన్ని కాలేజెస్ కన్స్ట్రక్షన్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని అప్గ్రేడ్ చేసుకుంటారేమో వాళ్ళ కాలేజెస్, వేచి చూడాలి. సో తెలంగాణ విషయం అయితే నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు క్లారిటీ అయితే లేదు. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో కొన్ని కొత్త కాలేజెస్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మదనపల్లి కానీ, పిడుగురాళ్ళ కాలేజ్ కానీ, మార్కాపురంలో కానీ, ఇలా వీటిలో కాలేజెస్ రావడానికి అవకాశం ఉంది. సో ఏపీలో కొత్త కాలేజెస్ రావడానికి అవకాశం ఉంది. కొత్త కాలేజెస్ వస్తే సీట్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. చివరి ర్యాంక్లో ఉన్న వాళ్ళకి తిరిగి లాస్ట్ కౌన్సిలింగ్లో ఏదో ఒక సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది. బట్ తెలంగాణలో క్లారిటీ రావడానికి ఇంకా కాస్త టైం పడుతుంది. ఒకవేళ కొత్త కాలేజెస్ రాకపోయినా ఉన్న కాలేజ్లో సీట్స్ ఏమైనా పెరుగుతాయేమో వేచి చూడాలి. తెలంగాణలో నీట్ కౌన్సిలింగ్ వరకు ఏమీ చెప్పలేం, అంతవరకు వెయిట్ అండ్ సీ అనమాట. ఏపీలో అయితే కొత్త కాలేజెస్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ రిజల్ట్స్.
మే 3rd ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. జూన్ 14న నీట్ రిజల్ట్ ఇస్తామని చెప్పారు. బట్ అది ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయింది. జూన్ 21st నీట్ రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. జూలై 15th రిజల్ట్స్ ఇచ్చే అవకాశం లేదా 15th కన్నా ముందే ఈ 2026 నీట్ రీ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్స్ని పబ్లిష్ చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పీడ్గా వర్క్ చేస్తోంది. ఇక్కడ కారణం ఏంటి అంటే మే 3rd నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యింది కదా, దాని యొక్క ఇంపాక్ట్ అకాడమిక్ ఇయర్ పైన పడకుండా ఉండాలంటే ఈ నీట్ రీ ఎగ్జామినేషన్ ఎంటైర్ ప్రాసెస్ని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో జూలై 15th కన్నా 1 or 2 days ముందే నీట్ రీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ని పబ్లిష్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అన్నది మరో డౌట్. యాక్చువల్గా చూస్తే జూలై 15th లోపు నీట్ రిజల్ట్స్ని పబ్లిష్ చేస్తే ఫస్ట్ కౌన్సిలింగ్ డేట్ ఇచ్చేది ఆల్ ఇండియా కోటా కింద, అంటే 15% కోటా ఉంటుంది కదా, వాటికి కౌన్సిలింగ్ డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మేబీ ఆగస్ట్లో ఆల్ ఇండియా కోటా కింద కౌన్సిలింగ్ని స్టార్ట్ చేయొచ్చు. ఆగస్ట్ మంత్ రిజల్ట్స్ పబ్లిష్ చేసిన తర్వాత ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. మెరిట్ లిస్ట్కి సంబంధించి టోటల్ ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్, అదేవిధంగా స్టేట్స్ వారీగా సపరేట్ మెరిట్ లిస్ట్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. తెలంగాణ సపరేట్, ఏపీ సపరేట్, ఇలా సపరేట్గా సపరేట్ హార్డ్ డిస్క్ ద్వారా వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ జరిగే కౌన్సిలింగ్ 15% కోటా కింద కౌన్సిలింగ్ డేట్స్ని పబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత స్టేట్ కోటా కింద కౌన్సిలింగ్ డేట్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో స్టేట్ కౌన్సిలింగ్ అంటే మేబీ సెప్టెంబర్, అక్టోబర్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో కౌన్సిలింగ్ని కండక్ట్ చేసి ఎంటైర్ నీట్ 2026 ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా జూన్ 21st ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన వెంటనే చాలామంది ఎక్కువ స్కోర్ని చెప్పడం జరిగిందనమాట. బట్ ఇప్పుడు ఈ 2-3 days కంప్లీట్ అయిన తర్వాత వాస్తవాలు గ్రహించారు. స్కోర్స్ అందరివి, మార్క్స్ అందరివి తగ్గుతున్నాయి. మార్క్స్ తగ్గుతున్నాయని డిప్రెషన్కి గురి కావద్దండి. అందరి పరిస్థితి ఇలాగే ఉంది. సో మీ మార్క్స్ తగ్గిన ఎంబీబీఎస్ సీట్ అవడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. Thank you for watching this video.